కిర్లంపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శాంతి కళ్యాణం వైభవంగా జరిగింది. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా వేద పండితులు బాదంపూడి ప్రసాద్ శర్మ, పిరాట్ల వెంకట శాస్త్రుల ఆధ్వర్యంలో గత 10 రోజులుగా ఆలయంలో పంచామృతాభిషేకం, సహస్ర కుంకుమార్చన, శ్రీ లక్ష్మీ గణపతి హోమం వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఆదివారం రాత్రి శాంతి కళ్యాణం జరిపించారు. ఆలయ కమిటీ వారు ఈ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి కిర్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం పరిసర గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఆలయ అర్చకులను, కమిటీ వారిని గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అభినందించారు. ప్రథమ పర్యాయే ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానమనోదివిచ్చేదశాదాం. లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం, సంత మార్కెట్, కిర్లంపూడి. సంత మార్కెట్లో వేయించేటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయంలో 7వ తారీఖు అనగా శనివారం వినాయక చవితి నుండి మొదలుకొని 9 రోజులు అనగా 15/9/2024 ఆదివారం వరకు కూడా 9 రోజులు లక్ష్మీ గణపతి నవరాత్రుల యొక్క దీక్షా కార్యక్రమం జరిగింది. దాంట్లో భాగంగా 9 రోజులు 9 మంది దంపతులు పాల్గొన్నారు. వారందరి చేత కూడా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యం, రక్షాకంకణధారణ, నవగ్రహ పూజ, లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క విగ్రహ ఆరాధన మరియు లక్ష్మీ గణపతి స్వామి వారికి పంచామృతాభిషేకం, తరువాత లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రీత్యర్థం అష్టద్రవ్య హోమం, పూర్ణావతి అనేటువంటి కార్యక్రమాలు 9 రోజులు కూడా 9 మంది దంపతుల చేత కూడా జరిపించబడ్డాయి. అదేవిధంగా ఈరోజు ఆఖరి రోజు ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అనేటువంటి జరిగింది. 9 రోజుల్లో కూడా 9 అలంకారాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ద్రవ్యంతో అలంకారం చేయడం జరిగింది. స్వస్తి.